ఈరోజు చాలా స్పెషల్ డే. ఈరోజు శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే జీవితంలో ఉన్న దోషాలు పోతాయని నమ్మకం. దంపతులైన శనీశ్వరుడు మరియు జ్యేష్ఠాదేవిని ఎంతో బ్యూటిఫుల్గా రెడీ చేశారు. అమ్మవారి ఆర్నమెంట్స్ అండ్ ఆ లుక్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వేద పండితులైన ఆంజనేయ శర్మ గారు మరియు తన శిష్యుడైన తులసి అరవింద శర్మ గారు ఈ కార్యక్రమాన్ని చాలా భక్తితో ట్రెడిషనల్గా ముందుండి నిర్వహించారు. మెయిన్లీ చెప్పాలంటే అక్కడ దాదాపు 10 మంది పండితులు కలిసి ఈ కళ్యాణంని ఎంతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఎస్పెషల్లీ పండితులు స్వామివారికి దండలు వేసే టైంలో డివోషనల్ సాంగ్స్కి డ్యాన్స్ చేసినవే అక్కడ అట్మాస్ఫియర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడుతూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. హారతులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు కలిసి మొత్తం వైబ్ని మార్చేశాయి. ఈరోజు శనీశ్వరుడి బర్త్డే, శనివారం ఇంకా అమావాస్య. ఇలాంటి పవిత్రమైన రోజు 13 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే వస్తుందని అంటారు. ఈ కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు ఈ కళ్యాణం చూసిన వారికి ఉన్న అడ్డంకులు పోతాయని ఒక స్ట్రాంగ్ బిలీఫ్. అందుకే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం శనీశ్వరుడి కళ్యాణం చూడడం నిజంగా ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్లా అనిపించింది. మన వేద పండితులు ఈ కార్యక్రమాన్ని అంత బాగా నిర్వహించారు కాబట్టి ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పవిత్రమైన రోజు అందరి జీవితాల్లో హ్యాపీనెస్, పీస్, సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.